హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్. ఈ సెషన్స్ లో మనం బార్ గ్రాఫ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో బార్ గ్రాఫ్స్ ను మనం కమ్మి రేఖ చిత్రాలని చెప్పొచ్చు, రైట్? సో ఈ బార్ గ్రాఫ్స్ ని మనం హిస్టోగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే కొంత డిఫరెన్స్ ఉంటుంది హిస్టోగ్రామ్ కి బార్ గ్రాఫ్స్ కి. బార్ గ్రాఫ్స్ అంటే డిస్క్రిట్ డేటా ఉంటుంది, హిస్టోగ్రామ్ అంటే కంటిన్యూస్ డేటా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకు బార్ గ్రాఫ్స్ గురించి ఇచ్చారు చూడండి, ఇదంతా కూడా బార్ గ్రాఫ్స్, మధ్యలో డిస్క్రీట్ డేటా ఉంది, అవునా కదా? సో ఒకవేళ హిస్టోగ్రామ్ అయితే కనుక ఇక్కడ కూడా ఫిల్అప్ అయి ఉంటాయండి. సో బాక్సెస్ ఏదైనా ఉంటే. ఇంకా దీని గురించి కొంత బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని అంటే, మీ అందరు తెలుసు దీన్ని ఎక్స్ యాక్సెస్ అని అంటారు. ఇక్కడ మేము మనకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వై యాక్సెస్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ సిటీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, మన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఇది బార్ గ్రాఫ్ సంబంధించినటువంటి కొంత బేసిక్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్స్ అనేటువంటిది ఈ విధంగా ఇస్తారండి మీకు. సో చూడండి, బార్ గ్రాఫ్ సంబంధించినటువంటిది మనం 1 బై 1 ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనగానే ఖచ్చితంగా ఒక 3 టాపిక్స్, అర్థమెటిక్ టాపిక్స్ మీద మీకు అవేర్నెస్ ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. ఫస్ట్ వచ్చేసి మనకు రేషియో, సెకండ్ వచ్చేసి పర్సంటేజెస్, థర్డ్ వచ్చేసి ఆవరేజెస్. తర్వాత కొంత సింపుల్ క్యాల్కులేషన్స్ కోసం సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్ మీద కొంత అవేర్నెస్ ఉండాలి. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, స్టడీ ది గివెన్ గ్రాఫ్, ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలోస్ అని అన్నాడు. సో ఇక్కడ ఏమంటుంటూ డైలీ సేల్స్ అంట ఇన్ థౌజండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ పి అండ్ క్యూ ఇన్ 5 సిటీస్ అని అన్నాడు. 5 నగరాల్లో పి మరియు క్యూ వార్తాపత్రికల రోజువారీ విక్రయాలు వేలల్లో అని అన్నాడు, రైట్? మరి ఏంటి ఇవి? ఆ సిటీస్ ఏంటియో ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా. ఏబిసిడిఈ అనేటువంటి సిటీస్, రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏదైతే పింక్ షేడ్ తోటి చేశానో, సో ఇదేమో న్యూస్ పేపర్ పీకి సంబంధించింది. ఇక్కడ బ్లూ ఏదైతే చేశామో ఇంకు, ఇది న్యూస్ పేపర్ క్యూకి సంబంధించినటువంటిది, రైట్? సో క్లియర్ గా వేరియేషన్ కనిపిస్తా ఉంది మనకు. మొత్తం 5 సిటీస్ ఉన్నాయి, 2 న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అందులో పి క్యూ అనేటువంటి న్యూస్ పేపర్స్ ఏ నుంచి ఈ వరకు ఉన్నటువంటి సిటీస్, రైట్? సో వాటి యొక్క వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థౌజండ్స్ లలో ఇచ్చాడు. ఇదంతా కూడా ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు మనం 1 బై 1 ఒక్కొక్కటి క్వశ్చన్ డిస్కస్ చేయడానికంటే ముందు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముందుగా మనకు ఒక 4 పాయింట్స్ ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా, బై ది గివెన్ డేటా అని మొదలు పెట్టాలి. తర్వాత ఆ గివెన్ డేటాను, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయాలి. దాని తర్వాత ఏమన్నా ఫార్ములాస్ అప్లికేబుల్ అవుతే, అది ఒకవేళ హ్యాపెన్స్ అవుతే వాటిని కూడా తీసుకోవాలి. లేదు అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. తర్వాత క్యాల్కులేషన్స్ చేయాలి. ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది మనం డిస్ప్లేలో చూపించాలి. అలా అయితేనే మనం ఒక క్వశ్చన్ కి 2 మార్క్స్ ను మనం గెట్టింగ్ చేయగలుగుతాం, రైట్? సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసింది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, చూద్దాం. ఇన్ విచ్ సిటీ ది డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఈస్ 1.25 టైమ్స్ ది average daily sales of newspaper Q in cities A, B, C, D and E అని అన్నాడు, రైట్? సో క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్ అనిపించినప్పటికీ క్యాల్కులేషన్స్ పరంగా కొంచెం డిఫికల్ట్ థింగే. ఎందుకు అనంటే, ఇక్కడ క్యూ అనేటువంటి న్యూస్ పేపర్ అనేటువంటిది ఎక్కడైతే సర్క్యులేట్ అవుతుందో ఆ 5 సిటీస్ యొక్క ఆవరేజ్ అంట. దీనికంటే పి అనేటువంటి న్యూస్ పేపర్ లో ఏ సిటీ అనేది 1.25 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని అంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా ఇచ్చినటువంటి క్యూ న్యూస్ పేపర్స్ యొక్క ఆవరేజ్, అంటే అన్ని సిటీస్ యొక్క ఆవరేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ ఆవరేజ్ కంటే 1.25 టైమ్స్ అనేటువంటిది పి అనేటువంటి న్యూస్ పేపరు ఏ సిటీలో ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో కావాలంటే తెలుగులో కూడా ఇక్కడ చూపించాను. ఏ నగరంలో వార్తాపత్రిక పి యొక్క రోజువారీ అమ్మకాలు ఏబిసిడి మరియు ఈ నగరాల్లో వార్తాపత్రిక క్యూ యొక్క సగటు రోజువారీ అమ్మకాల కంటే 1.2 టైం, సో అంటే 1.25 రెట్లు ఎక్కువ ఉంటుంది అని అంటాడు, రైట్? సో ముందుగా మనం మెయిన్స్ ఓరియంటేషన్ లో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్? చూద్దాం. చూడండి, ముందుగా మనం ఏం చేయాలి? బై ది గివెన్ డేటా, రైట్? సొల్యూషన్ చూడండి, సొల్యూషన్ మళ్ళీ ఏం రాస్తున్నామనంటే బై ది గివెన్ డేటా, బై ది గివెన్ డేటా, బై ది గివెన్ డేటా ఏమిచ్చాడు మరి డేటా అని అంటే, సేమ్ ఉన్నదే రాసుకోవాలి మనం. ఏమంటున్నా అంటే చూడండి, ది ఆవరేజ్ డైలీ సేల్స్ ఆఫ్, ఇదంతా రాసుకోవాలండి. ది ఆవరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్
ABCD అండ్ E అని, రైట్. సో ఇదే రాసే ప్రయత్నం చేస్తాను చూడండి. ది ఆవరేజ్ డైలీ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్, ఏంటిది ABCD అండ్ E, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీటి యొక్క ఆవరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటది? మళ్ళీ మీ అందరికి తెలిసినటువంటిదే, ఇది అందరికీ తెలుసు. ఆవరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మీరు క్లియర్ గా రాయాలి, నేను ఇక్కడ స్పేస్ సరిపోక ఈ విధంగా రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ సమ్ బై నెంబర్ అని రాసుకోవాలి, రైట్. సో ఇప్పుడు వీటినే మనం ఆవరేజ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఇక చూడండి, ఏం రాస్తున్నాం మనం, A+B+C+D+E/5 అని రాసుకోండి క్లారిటీ కోసం, రైట్. మరి వాటి యొక్క టోటల్ సేల్స్ ఏ నుంచి మొదలుకొని ఈ వరకు ఏమున్నాయి అదొకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. సో ఇవన్నీ రాసుకోవాలి అండి. ఏది ఎస్పెషల్లీ క్యూ న్యూస్ పేపర్ అంటే బ్లూ షేడ్స్ తోటి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం తీసుకోవాలి, రైట్. సో బ్లూ షేడ్స్ తోటి ఏముంది, ఇక్కడ 450 ఉంది, 600 ఉంది, 650 ఉంది, 680 ఉంది, 620 ఉన్నది, రైట్. సో వీటన్నిటిని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ చేస్తున్నాను చూడండి, 620, 680, సో 700, సో ఇక్కడ 1200, 1300 ఇది, సో ఇక్కడ 600 ఇది, 650 ఇది, 450 చూడండి. సో ఈ 50 యాడ్ చేస్తే ఇక్కడ 500 అవుతుంది. సో ఇక్కడ 1200 ప్లస్ 500, సో 1700 ప్లస్ ఇక్కడ ఒక 1300 ఉంది, రైట్. సో మొత్తం కూడా 3000 అవుతుందండి. ఆ 3000 ఎన్ని సిటీస్ ఉన్నాయి, మొత్తం 5 సిటీస్ ఉన్నాయి. ఇవంతా నేను రాయకుండా కావాలి అంటే మీకు ఇక్కడ మార్క్అవుట్ చేస్తాను. సో సింపుల్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. 450, 600, 650, 680, నెక్స్ట్ 620, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 3000 వచ్చింది. 3000 మరి ఎన్ని సిటీస్ ఉన్నాయి, 1 2 3 4 5 కాబట్టి 5 సిటీస్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 5 చేస్తే మనకు ఆల్మోస్ట్ మళ్ళీ 600 అనేటువంటిది ఆవరేజ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ నేను మొత్తం రాయకుండా మీరైతే రాయాలి. ఇక్కడ నేను ఏదైతే నేను ఆవరేజ్ అని రాశాను కదా, సో దీన్ని నెక్స్ట్ ఇంకో స్లైడ్ లో తీసుకుందాం చూడండి, రైట్. సో ఆవరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అవి టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 3000 వచ్చింది. మొత్తం ఎన్ని సిటీస్ అంటే 5 సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆవరేజ్ ఏమొచ్చిందంటే మనకి 600 వచ్చింది. ఆవరేజ్ ఏంటి, 600, రైట్. కానీ క్వశ్చన్ ఇక్కడతోటి ఎండ్ అవ్వలేదు. మనకి ఏమంటుండు, ఈ ఆవరేజ్ కంటే పి అనేటువంటి సిటీస్ లో 1.25 టైమ్స్ ఉన్నటువంటి సిటీ ఏంటనే ఫైండ్ అవుట్ చేయాలంటుండు. మరి 1.25 టైమ్స్ అంటే ఏంటి అన్నట్టు అది కూడా రాసుకోవాలండి, ఓకేనా. ఇది కూడా రాయాలి. ఏమని రాయాలి ఇంతకు, ది డైలీ, లేకపోతే ఇక్కడ ది సిటీ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పీస్ 1.25 టైమ్స్ అని అన్నాడు, రైట్. సో కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. 1.25 టైమ్స్ అంటే అర్థమైందన్నట్టు, 1.25 టైమ్స్ అంటే మీన్స్ ఏముంటుంది ఇంతకు అని అంటే 125/100 తీసుకోండి. 125/100 ఇన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేరింగ్ చేస్తే 600 తోటి కంపేరింగ్ చేస్తే. సో కాబట్టి 600 ఇంటూ 125/100. సో మరి క్యాన్సిలేషన్స్ ఇవ్వండి, 0000 గెట్ క్యాన్సల్. ఈ మొత్తం కూడా ఎంత రావాలి మనకు అంటే 750 ఎక్కువ రావాలి. ఎందుకంటే ఇది హెవీ అన్నాడు, అంటే ఎక్కువ అన్నాడు కదా, మోర్ అన్నాడు. సో కాబట్టి ఇది ప్లస్ లో ఉంటే, సో ఈ 750 అనేటువంటిది మరి ఏ సిటీలో ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ క్వశ్చన్ లో, రైట్. సో మరి 750 అనేటువంటిది ఎక్కడ ఉంది చూడండి, చూడండి ఇక్కడ 640, ఇది 560, ఇది 480, చూడండి ఇక్కడ 750 ఉంది. మరి ఏ సిటీ అది డి అనేటువంటి సిటీ. సో కాబట్టి క్లియర్ గా ఇది మొత్తం రాయాలి. మళ్ళీ నేను ఏం రాస్తున్నాను చూడండి, సేమ్ అక్కడ మళ్ళీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ విచ్ అనేటువంటిది పక్కన పెట్టి ఇక్కడ లాస్ట్ లో ఆన్సర్, డి సిటీ ది డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పీస్ 1.25 టైమ్స్ ది ఆవరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ A, B, C, D అండ్ E. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇది ఒకటి పక్కన పెట్టేసి
ఇది మొత్తం రాసుకోవాలి, డి అనేటువంటిది పెట్టేసి, రైట్. అవసరమైతే ఈ విధంగా దేర్ ఫోర్ అనే సింబల్ వేసి కూడా చేయాలి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్, రైట్. సో మీకు నేను ఇవి బోర్డు మీద కొన్ని రాశాను, కొన్నేమో నేను చెప్తున్నాను. సో వాటిని మీరు ఖచ్చితంగా రేపు ఎగ్జామినేషన్స్ లో రిప్లికేట్ చేయాలి. సో కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ ఏంటి మరి? సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ డి, డి అనేటువంటి సిటీ, లేకపోతే డి సిటీ, డి సిటీ, రైట్. సో దీనికి ఒక బాక్స్ తీసుకుంటే సరిపోతుంది మనకు. సో మీకు నేను పీడిఎఫ్ కూడా ఇస్తాను. సో పీడిఎఫ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి, రైట్. సో పీడిఎఫ్, సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను, యాప్లో కూడా పోస్ట్ చేస్తాను ఎవరైతే తీసుకున్నారో కోర్స్ వాళ్ళకి. చూడండి, బై ది గివెన్ డేటా, నెక్స్ట్ గివెన్ డేటా చేసిన తర్వాత ఏంది, డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్, ఇవన్నీ చేసాము. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి మనం బేసికల్ గా, రైట్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 3000 వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో ఆవరేజ్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, ఇది ఒక ఫార్ములా, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, ఇవంతా కూడా మీరు రాయాలి అండి. ఆవరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ అని చెప్పేసి, ఇదిగో ఇదంతా కూడా ఆవరేజ్ వచ్చింది కదా ఇవరిదాకా మనకు. సో ఆవరేజ్ సంబంధించినటువంటిది మనం తీసుకోవాలి. సో ఇగో 3000/5, అదెంత ఆవరేజ్ అంటే 600. నెక్స్ట్ ఆవరేజ్ 600 వచ్చింది. ది సిటీ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఈజ్ 1.25 టైమ్స్. సో మీన్స్ అంటే ఇది 600 × 125/100 చేస్తే మనకి ఏం రావాలి, మళ్ళీ 750 రావాలి, రైట్. ఈ 750 అనేటువంటిది ఏ సిటీలో ఉంది మరి మనకు? ఏ సిటీలో ఉంది అని అంటే ఇగో చూడండి, క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేశాను నేను. డి అనేటువంటి సిటీ ది డైలీ సేల్స్, జస్ట్ ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్లకు ఇన్ విచ్ అన్నాడు కాబట్టి అక్కడ డి అనేటువంటి సిటీ రాసుకుంటే సరిపోతుంది, రైట్. సో ఇది మన యొక్క ఫైనల్ ఆన్సర్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, జస్ట్ సింపుల్ గా అయితే లైన్ ఉందో దీనికి ఈ విధంగా పెట్టేసుకోండి. లేకపోతే ఆన్సర్ ఆప్షన్ డి, ఆప్షన్ కాదు ఆన్సర్ డి అనేటువంటిది, డి సిటీ అనేటువంటిది రాసినా కూడా సరిపోతుంది, రైట్. సో ఈ విధంగా మనకు మెయిన్స్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్లు చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించినటువంటిది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఇన్ సిటీస్ ఏ అండ్ సి టు ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ బి అండ్ డి. సో పి అనేటువంటి సిటీలో పి అనేటువంటి న్యూస్ పేపరు ఏ మరియు సి అనేటువంటి సిటీస్లలో, నెక్స్ట్ క్యూ అనేటువంటి న్యూస్ పేపరు బి అండ్ డి అనేటువంటి సిటీస్ మధ్యలో ఉండేటువంటి రేషియో ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో ఇక్కడ చేసాను చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, బట్ నో నీడ్ ఆఫ్ ఆప్షన్స్ అండి. ఇదంతా కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, ఈ ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆప్షన్ ఇస్తే ఈ ఆప్షన్స్ ఏమి ఉండవండి, ఈ ఆప్షన్స్ ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మెయిన్స్ ఓరియంటేషన్ లో మీకు చూపిస్తాను, జస్ట్ అబ్జర్వేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం నేనే బోర్డు మీద రాయాలి, మీరు సేమ్ యాస్టేజ్గా రాయాలనేది ఏం లేదు. యాజ్ ఎ గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా ఏ క్వశ్చన్ వచ్చినా మీకు కొంత అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ అనేటువంటి ఉండాలి. మీకు చెప్పాను కదా, ఇచ్చినటువంటి డేటాను రాయాలి. ఆ డేటా అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తేనే సరిపోతుంది. మీరు క్యాల్కులేషన్స్ కి లాస్ట్ ఆన్సర్ కి 1 మార్క్ పడుతుంది. మిగతా ఇన్ఫర్మేషన్ లో 1 మార్క్ అనేటువంటిది ఉన్నట్టు రాసినా కూడా వచ్చేస్తుంది మీకు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏమంటున్నా, ఏ మరియు సికి సంబంధించినటువంటి డేటాను మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ముందు పి అనేటువంటి సిటీ, పి అంటే ఏంటిది, న్యూస్ పేపర్, ఇది ఈ పింక్ కలర్ షేడ్ లో ఉన్నటువంటిది. ఇగో చూడండి, ఇక్కడ ఏ, నెక్స్ట్ ఇక్కడ సి, ఇవి రెండు, ఈ రెండింటి యొక్క మొత్తం. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, క్యూ అనేటువంటి న్యూస్ పేపర్ లో బిడి అని అంటుడు, అంటే ఇగో ఇక్కడ 600, ఇక్కడ 680, రైట్. ఒకవేళ షార్ట్ కట్ లోనే చేయాలి అని అంటే సింపుల్ గా చూడండి, ఇది 640, ఇది 480, సో 1000, నెక్స్ట్ 1000 అంటే మనకి ఎంత వచ్చింది, 40 + 80 120, అంటే 1120 అనేటువంటిది ఇక్కడికి వచ్చేసింది, రైట్. సో నెక్స్ట్ 600 + 680, ఇవి చేస్తే మనకి ఏం రావాలి, 1280 అనేటువంటిది వచ్చేసింది, 1280 అనేటువంటిది వచ్చింది, రైట్. సో ఈ రెండింటి మధ్యలో రేషియో, బేసికల్ గా ఇది మెయిన్స్ ఓరియంటేషన్ కాదు, జనరల్ గా మీకు ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మీకు థాట్ రావాలి కదా, తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది చెప్తాను నేను. సో వీటి మధ్యలో ఉండేటువంటి రేషియో అనేటువంటిది తీసుకోవాలి. సో 0 0 గెట్ క్యాన్సల్,
సో 4 తోటి క్యాన్సిల్ అవుతుంది. 4 2 జా 8, నెక్స్ట్ 32. సో 4 తోటి 4 8 జా 28. సో 4 3 జా 4 2 జా. నెక్స్ట్ ఇది ఇది కూడా మళ్ళీ 4 తోటే క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 7 జా 8 28. నెక్స్ట్ 4 8 జా 7:8 రేషియో బేసికల్గా, రైట్. సో ఒకవేళ ఆప్షన్స్ ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి, బట్ ఆప్షన్స్ ఇవ్వరు. మీరు అదర్ దెన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అయితే కనుక సింపుల్ గా ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇదేంటిది A+C, ఇదేమో B+D అని. బట్ మెయిన్స్ ఓరియంటేషన్ ఇట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు కదా, మనం ఖచ్చితంగా రాయాలి. సో దానికోసమే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి ఒక్కసారి, రైట్. సో ఇది సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటిది అండి. మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో కొంచెం లెటర్స్ ఎక్కువనే పెట్టేశాను, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, చూడండి. ఏంటిది గివెన్ డేటా ఇచ్చేసి ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ ఇదంతా రాయాలి. మళ్ళీ నేను బోర్డు మీద రాయకుండా మీకు రాసిందే చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్. రైట్. సో ఓకే, ఈజీ యాక్సెస్ ఉన్నది, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి చూడండి. ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఇన్ సిటీస్ ఏంటిది ఏ అండ్ సి. ఏముంది 640 + 480, ఈ రెండు యాడ్ చేస్తే 1120 వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ ఏంటిది ఇది బి అండ్ డి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 1280 వచ్చేసింది. ది రేషియో ఆఫ్ ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఇన్ సిటీస్ ఏ అండ్ సి టు ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ బి అండ్ డిఈస్ అని అన్నాడు. 1120 1280 చేస్తే మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 7:8 అనేటువంటిది రేషియో వచ్చింది. ఇంతే అండి. మీరు ఆ క్వశ్చన్ యొక్క వేరియేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో, అంటే కొన్ని సందర్భాలలో మన క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేనటువంటి డిజిట్స్ ఇవ్వచ్చు, పాయింట్స్లలో ఇవ్వచ్చు, బట్ ప్రొసీజర్ మొత్తం మాత్రం ఇదే అండి, ఓకేనా. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో సెకండ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, చూడండి, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉండవు, జస్ట్ ఆప్షన్స్ మనం డిస్ప్లే చూపించాము, బట్ ఆప్షన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఇన్ సిటీస్ BDE ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ న్యూస్ పేపర్ క్యూ ఇన్ సిటీస్ ACDE, రైట్. ఇక్కడ BD ఇచ్చిండు, ఇక్కడ నెక్స్ట్ ACD అండ్ E అని ఇచ్చేసిండు, రైట్. అదొకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కావాలంటే ఇక్కడ ఇచ్చింది చూడండి, పి యొక్క మొత్తం రోజువారీ, BD ఒకటి, నెక్స్ట్ ACD మరియు ఈకి సంబంధించినటువంటి నగరాలలో వార్తాపత్రిక క్యూ కంటే ఎంత శాతం తక్కువ ఎక్కువ. మోర్ ఆర్ లెస్ వచ్చినప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలండి, ఇది కూడా పర్సంటేజ్ అనేటువంటి టాపిక్ కు సంబంధించినటువంటిది, రైట్. సపోజ్ మోర్ ఆర్ లెస్ అనేటువంటి కండిషన్ వచ్చినప్పుడు, మోర్ ఆర్ లెస్ పర్సంటేజ్ సంబంధించినటువంటిది. మీన్ వైల్ సో పర్సంటేజ్ చేస్తే ఇక్కడ మీరు డిఫరెన్స్ ఉండాలి, రైట్. సో ఇక్కడ లో ఆర్ హయ్యర్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ అది ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్తాను నేను, ఇంటూ 100% ఉంటుంది, రైట్. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇక్కడ మీకు క్లారిటీ కోసం. సపోజు AB అనేటువంటిది ఉంది, రైట్. సో ఇక్కడేమో సపోజ్ ఇక్కడ 80 ఉంది అనుకోండి, ఇక్కడ 125 ఉంది అనుకోండి. ఇప్పుడు 80 నుంచి 125కి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనుకోండి, ఇదేంటిది, దీన్ని ఇంక్రీజ్ అంటారు, ప్లస్ అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, లెస్సర్ వాల్యూ తీసుకోవాలి. అలా కాకుండా మీకు కొన్ని సందర్భాలలో దీనికంటే ఇది ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకోండి, ఎంత శాతం తక్కువ దేనితో కంపారిజన్ చేస్తే ఈ 125 తోటి కంపారిజన్ చేస్తే డిఫరెన్స్ అనేటువంటి సేమే, డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ సేమే ఉంటుంది, రైట్. మీకు నో ప్రాబ్లం. బట్ మీకు చిన్న వాల్యూస్ నుంచి పెద్ద వాల్యూస్ ఎక్కువ, అంటే లోయర్ వాల్యూస్ నుంచి బిగ్గర్ వాల్యూస్ లో పోయినప్పుడు లోయర్ వాల్యూస్ ను రెఫరెన్స్ గా తీసుకోవాలి. లేదు ఒకవేళ బిగ్గర్ వాల్యూస్ నుంచి లోయర్ వాల్యూస్ కి డిక్రీజ్ ఎంత అవుతుంది అని అంటే డిఫరెన్స్ ఏమే ఉంటుంది, బట్ అక్కడ రిఫరెన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే హయ్యర్ వాల్యూ తీసుకోవాలి. ఇదంతా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో డిఫరెన్స్ బై లో ఆర్ హై ఇంటూ 100%. సేమ్ ఇక్కడ ఇదే ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, ఓకే, రైట్. సో ముందుగా మనం ఒక లాజిక్ చూద్దాం, తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూపిస్తాను నేను. ఏమంటుండు, సపోజ్ ఇప్పుడు పి అనేటువంటి న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటిది ఉంది. సో ఇప్పుడు పి అనేటువంటి న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటి BDE. సో ఇప్పుడు పి అంటే ఏంటిది, ఈ పింక్ కలర్ లో ఉన్నటువంటిది.
సో బి అంటే ఏంటిది ఇగో చూడండి 560, నెక్స్ట్ ఇంకోటి ఏంటి డి 560, నెక్స్ట్ డి అంటే 750, నెక్స్ట్ 550. వీటిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో యాడ్ చేసుకుంటే మనకు 750 అంటే ఇది 800, ఇది 1300, నెక్స్ట్ 13 అంటే 1860 అనేటువంటిది ఇక్కడ వరకు వచ్చేసింది. 1860 వీటి యొక్క మొత్తం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటుండు ఏ సి డి అండ్ ఈ అని అంటుండు. ఏ ఏ అంటే ఏంటిది ఇక్కడ 450 ఉన్నది. ఏసి సి అంటే ఎంత 650 ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటుండు సి డి కూడా అంటుండు. నెక్స్ట్ ఇక్కడ 680, నెక్స్ట్ ఇక్కడ 620. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 700 600, సో ఇక్కడికి 1300 అయింది. సో 1300 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఇక్కడ 700 400, సో 700 400 1100 ప్లస్ ఇక్కడ 1300 అంటే 2400 అయింది. ఇక్కడికి 2400 అయింది. రైట్? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి కదా ఫస్ట్. మరి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఏం రావాలి జనరల్ గా? సో ఇక్కడ 500 540, సో ఇక్కడ 540 ఉన్నదండి. 540. మరి ఇక్కడ క్వశ్చన్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటుడు? సో ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ అన్నాడు. లెస్ దెన్ దట్ ఆఫ్ అన్నాడు అంటే ఇది తక్కువ అంటుండు. దేనితోటి? పెద్ద దాంతో తక్కువ కంపేరింగ్ చేసినప్పుడు. అంటే ఇక్కడ దీంతో కంపేరింగ్ చేసినప్పుడు ఇది ఎంత తక్కువ అంటుండు, ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటుండు. అంటే ఇప్పుడు రెఫరెన్స్ దేని తీసుకోవాలి? దీన్నే తీసుకోవాలి. రైట్? సో జనరల్ గా ఈ రెండింటి మధ్యలో రేషియో తీసుకుంటే నెక్స్ట్ మనకు వచ్చినటువంటిది ఒకసారి చూద్దాం. సో 0 0 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 6 తోటి 6 9 54, 6 తోటి 6 40. సో 9:40 అంటే 9/40 రావాలి. సో 9/40 అంటే ఏముంటుందంటే మనకు ఆన్సర్ జనరల్ గా 22.5. అవునా కదా? సో 22.5 ఈజ్ ది ఆన్సర్. రైట్? సో ఈ విధంగా మనం ఆన్సర్లు తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చేయాలి కదా. ఇది లాజికల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది థర్డ్ క్వశ్చన్ కి సంబంధించినటువంటిదండి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే నేను మళ్ళీ బోర్డు మీద రాసి టైం వేస్ట్ అవ్వద్దు అనే ఉద్దేశంతో మీకు చాలా తక్కువ టైం ఉంది. సో అందుకోసం చూపిస్తున్నా. ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ పి ఇన్ సిటీస్ బి డి అండ్ ఈ ఖచ్చితంగా ఇట్లనే రాయాలి. రైట్? సో ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఏది లేదు. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వాటి యొక్క మొత్తం 1860 వచ్చింది. ది టోటల్ డైలీ సేల్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇది కూడా రాయాలి. సో వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వీటి యొక్క మొత్తం 2400 వచ్చేసింది. రైట్? సో నెక్స్ట్ ఇంకా వీటి మధ్యలో డిఫరెన్స్ ఇదే మనం చేసేటువంటిది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రైట్? చూడండి డిఫరెన్స్ ఎంత తీసుకున్నాం? సో 2400 నుంచి 1860 కాబట్టి 540 వచ్చింది. సో డిఫరెన్స్ బై హయ్యర్ వాల్యూ తీసుకున్నాం. ఎందుకు హయ్యర్ వాల్యూ తీసుకుంటున్నాం? అక్కడ అడిగింది ఏంటిది? ఇంతకు మనకు ఎంత పర్సెంటేజ్ లెస్ అన్నాడు. లెస్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ వాల్యూ తీసుకోవాలి? హయ్యర్ వాల్యూ తీసుకోవాలి. లేదు ఎంత పర్సెంటేజ్ హై అన్నాడు అనుకోండి, హై అన్నప్పుడు మనం లోయర్ వాల్యూ తీసుకోవాలి. రైట్? సో అదొకటి గమనించండి. సో ఇప్పుడు 540/2400 చేస్తే మనకు 90/4 వచ్చేసింది. రైట్? సో మరి చేస్తే మనకు ఎంత అంటే 22.5. రైట్? ఇంతకుముందు వచ్చినటువంటి రేషియో ప్రకారంగా చేసినాం, ఇదే డివిజిబుల్ ప్రకారంగా చేసినాం. సో 22.5% ది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మీకు బార్ గ్రాఫ్స్ అనేటువంటిది ఇంకా డిఫరెంట్ స్టైల్స్ లో అడగొచ్చండి. ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇదే ఇంత సింపుల్ గా అడుగుతాడనే గ్యారెంటీ లేదు. ఇందులో కూడా దీని యొక్క ఆవరేజ్ దాని యొక్క ఆవరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఆ రెండింటి మధ్యలో రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకేదైనా క్వశ్చన్స్ అడగొచ్చు. మనకు నేను చెప్పినటువంటి క్వశ్చన్లు కాకుండా 100 టైమ్స్ ఇంకా వేరే క్వశ్చన్స్ రావడానికి కూడా స్కోప్ ఉంది. నేనే కాదు, ఏ ఫ్యాకల్టీ చెప్పినా కూడా. సో యాజ్ ఎ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ గా మీరు ఖచ్చితంగా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ లో ఉంచుకోవాలి. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ ఇస్తాను, మీరు చేస్తారు వాటి గురించి. రైట్? సో ఇది థర్డ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో మొత్తంగా ఇది కొంత బేసిక్ ఇంట్రడక్షన్ టు ది బార్ గ్రాఫ్స్ అండి, వీటికి సంబంధించినటువంటిది. మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మీకు జస్ట్ అర్థం కావడానికి ప్రయత్నం చేసుకోండి. బార్ గ్రాఫ్స్ అని అంటే మీకు ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనేటువంటిది ఈ ఫార్మెట్ లో ఉంటుంది. దీన్ని హిస్టోగ్రామ్ అని అంటారు. దాన్ని కూడా డిఫరెన్స్ గా తీసుకోవచ్చు. బార్ గ్రాఫ్స్ అంటేనేమో డిస్క్రిట్ డేటా, మధ్యలో డిస్కంటిన్యూటీగా ఉంటుంది. ఒకవేళ మీరు హిస్టోగ్రామ్ అనేటువంటిది తీసుకుంటే అది కంటిన్యూస్ డేటా ఉంటుంది. బట్ మన దాంట్లో లేదు. హిస్టోగ్రామ్ గురించి చెప్తున్నాను మీకు. సార్ మళ్ళీ ఎక్కడో విని సార్ బార్ గ్రాఫ్స్ మళ్ళీ హిస్టోగ్రామ్ కూడా అంటారు కదా అని అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. సో దీంట్లో కొన్ని వాల్యూస్ ఇస్తాడు, దీన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇక్కడ ఇచ్చేటువంటిది కూడా
వేరియబుల్ థింగ్స్ ఇస్తాడు. అంటే సిటీస్ కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ ఇలా ఇచ్చేస్తా ఉంటాడు. ప్రోడక్ట్‌కి సంబంధించినటువంటిది ఇయ్యొచ్చు, ఏదైనా ఇయ్యొచ్చు. సో, ఈ విధంగా ఉంటుంది. సో, దీన్ని మనం ఈ క్వెషన్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఏం తీసుకోవాలి అనంటే మీకు చూపించాను. నేను 3 క్వెషన్స్ కాదు, ఇంకా ఎక్కువ క్వెషన్ చూపించినా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో, మీకు నేను పీడీఎఫ్ కూడా సేమ్ మనం పై చార్ట్స్ అనేటువంటిది ఏ విధంగా అయితే పోస్ట్ చేశానో, సో, దీన్ని కూడా ఆ విధంగానే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి కోర్సు ఇంకా తీసుకోనట్లయితే, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నట్లయితే మీరు మీ వంతుగా రిఫరెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రైట్? సో, ఇంకా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కింద యాప్ చాట్‌లో మీరు అడగండి. నేను దానికి సంబంధించినటువంటి ఆన్సర్‌లు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.